పడుకున్న దానికి కాల్ చేసి బయటికెళ్ళాలి అర్జెంటు క్యాబొచ్చేస్తది 5 నిమిషాల్లో అంటే, సరే అనే ఎళ్ళిపోయాను నేను. తర్వాత చూసేంది వీళ్ళు సర్ప్రైజ్ అంటూ మండీకి తీసుకొచ్చారనమాట. లదీద్ మండి. ఇది అత్తపూర్ దగ్గరుంటది. ఇంక పిల్లలు కొంచెం మజాక్ మస్తీ చేసుకుంటా కూర్చున్నారు. "అక్క సూప్ ఏంటిది?" అని అడిగితే, "చేపలు కడిగిన నీళ్ళు" అని మా అక్కని సతాయిస్తున్నాడు మా విశాల్. అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్టర్స్, మండీ ఆర్డర్ పెట్టుకున్నాం. తినేసామనమాట. ఇట్లాంటి ఫుడ్ వ్లాగ్స్ పెట్టినప్పుడు, ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం నాకు తెలిసినోళ్ళకైతే ఎంత జెలసీ ఫీల్ అయితారో అబ్బా! నాకు అర్థం అవ్వట్లేదు. ఏంది దీనికి మొగుడు 2 చేతులతో సంపాదిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతది. ఏడికి పోతే ఎప్పుడు బయటనే తింటది అని చెప్తారు. అవునండి. నేను బయటనే తింటాను, బయటనే తిరుగుతాను. మా ఇంట్లో ఉండేది మీరే గదా అసలు. నా భర్తతో ఉండేది మీరే. ఇంకేంటి వండి పెట్టేది మీరే. పాపం ఎందుకంత కష్టపడుతున్నారు? ఉండండి గదా! మంచిగుంటే మా ఆయన గూడా మిమ్మల్ని ఇట్లనే తిప్పుతాడు అని నేను వాళ్ళకైతే సలహా ఇస్తున్నాను. అనే వాళ్ళకు సిగ్గు, శరం ఉన్నా లేకున్నా వినే వాళ్ళకన్నా ఉండాలి అనిపిస్తది. మళ్ళా విని నాకు చెప్పే వాళ్ళది ఇంకా అస్సలు ఉండదనిపిస్తది. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మా అక్క ఇట్లా చేస్తది అప్పుడప్పుడు.